మేడం ఇదిగోండి మేడం మీరు అడిగిన ల్యాప్టాప్. గుడ్, వెరీ గుడ్. చూడు మేడం, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అతన్ని మాటల్లో పెడతాను. ఓకే. నువ్వు మెల్లగా రూమ్ లోకి వచ్చి ఆ బ్యాగ్ లో ఉన్న ల్యాప్టాప్ తీసేసి ఈ ల్యాప్టాప్ ఆ బ్యాగ్ లో పెట్టాలి, ఓకేనా? ఓకే మేడం. హలో డాడీ. నాన్న అఖిల్, మీటింగ్కి రెడీ అవుతున్నావా? మీరు కోరుకున్నట్టు ఆ సిద్ధప్ప మసాలా కంపెనీ మన A1 మసాలా కంపెనీకి దక్కేలా చేస్తాను డాడీ. మీ కోరిక తప్పకుండా తీరుస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళిన పని ఏమైంది డాడీ? రైతులతో మాట్లాడడానికి పొలం దగ్గరికి వచ్చాను నాన్న. వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నేను హైదరాబాద్ బయలుదేరుతాను. సరే డాడీ. మీ అమ్మ ఏం చేస్తుందిరా? 1 minute డాడీ. మేడం, డూప్లికేట్ కీ ఉందా? ఉంది. 1 minute మేడం, తెస్తాను. త్వరగా తీసుకురా. రా రా రా. ఇదిగోండి మేడం. డోర్ ఓపెన్ చేయి. నాకు భయం వేస్తుంది మేడం. ఎవరైనా చూసారంటే నా ఉద్యోగం పోతుంది. ఏం కాదు, తీ. మేడం, నాకు నిజంగా భయం వేస్తుంది మేడం. అయితే ఒక పని చేయి, డోర్ ఓపెన్ చేసి నువ్వు వెళ్ళిపో. మిగతా పని నేను చూసుకుంటాను. తీ. ఓకే మేడం. త్వరగా తీ. మమ్మీ వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళినట్టున్నారు డాడీ. అమ్మో, ఇప్పుడు నన్ను చూశాడంటే కొంప మునుగుతుంది. దీన్ని ఎక్కడో చోట దాచేయాలి. వాళ్ళు రాగానే ఫోన్ చేయిస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటి, నేను రూమ్లో నుండి బయటికి రావడం చూసేశాడా ఏంటి? కర్మ. ఏంటి అఖిల్ గారు అలా చూస్తున్నారు? మీరేంటి ఇక్కడ? మీరు నా రూమ్ దగ్గరకు వచ్చారేంటి? నాతో ఏమైనా పనుందా? అంటే అది అదే
ఆంటీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కి రెస్టారెంట్ కి వస్తారేమోనని అడగడానికి వచ్చాను. తీరా వచ్చేసరికి రూమ్ లాక్ చేసుంది. మేము ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసొస్తున్నాం శృతి. అవునా, చేసేసారా ఆంటీ? ఓకే అయితే నేను వెళ్తానులేండి, బ్రేక్ఫాస్ట్ చేసొస్తాను. ఆ, మమ్మీ డాడీ ఫోన్ చేశారు, మాట్లాడతావా? నేను చేసి మాట్లాడతానులే నాన్న. నీకు టైం అవుతుంది కదా, నువ్వు బయలుదేరు. అలాగే మమ్మీ. వెళ్ళొస్తాను మమ్మీ. ఒక్క నిమిషం అండి. ఆ, ఇది కన్యా ప్రసాదం. తీసుకోండి. కన్నయ్య మీకు తోడుగా ఉంటాడు. వస్తాను మమ్మీ. ఉమ్, ఏ దైవమైనా అమ్మ తర్వాతేనండి. అత్తయ్య గారి ఆశీస్సులు తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. అలాగే శ్యామ, ఆశీర్వదించు మమ్మీ. ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధి రస్తు. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. అత్తయ్య ఉమ్, మీరు ఎదురండి. తాళం వేసి కీస్ తీసుకో, మన రూమ్కి వెళ్దాం. అలాగే అత్తయ్య గారు. హలో ఐషు, చెప్పు శృతి. నీ ప్లాన్ సక్సెస్, సూపర్ సక్సెస్. నేను ల్యాప్టాప్ మార్చేశాను. నేను పెట్టిన ల్యాప్టాప్ తీసుకుని నీ మరిది గారు మీటింగ్కి వెళ్ళాడు. గుడ్ శృతి, వెరీ గుడ్. నువ్వు ల్యాప్టాప్ మార్చేసావు కాబట్టి గ్యారెంటీగా సిద్ధప్ప మసాలా కంపెనీ అఖిల్ చేజారిపోతుంది. సిద్ధప్ప మసాలా కంపెనీ కొనేయాలని చాలా ఉత్సాహంగా వచ్చినట్టున్నావు. నువ్వు కొనకూడదనుకుని చాలా నిరాశగా వచ్చావా? నో, నేను ఉత్సాహంగానే వచ్చాను, చాలా ఉత్సాహంగానే వచ్చాను. అయితే వెళ్ళేటప్పుడు చాలా నిరుత్సాహంతో వెళ్తావు. ఎందుకంటే ఆ సిద్ధప్ప మసాలా కంపెనీని మా A1 మసాలా కంపెనీ సొంతం చేసుకుంటుంది కాబట్టి. అంత కాన్ఫిడెన్సా? బాన్ కాన్ఫిడెన్స్. నో, దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎస్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఓవర్ నీది కాన్ఫిడెన్స్ నాదే. రియలీ? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Excuse me, sir. యా. ఎస్. Cell phones not allowed, sir.
ఓకే ఓకే దెన్ ఐల్ కాల్ యూ లేటర్ బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, డన్. ఇదిగో బాబు, లోపలికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? అఖిల్ అని అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి ఎవరో మీకోసం వచ్చారని చెప్పి పిలువు. ఓకే సార్. వెళ్ళు. సార్, అఖిల్ గారు అంటే మీరేనా? ఎస్. మీకోసం ఎవరో వచ్చారు సార్. నా కోసమా? ఎవరు? తెలీదు సార్. మీతో అర్జెంటుగా మాట్లాడాలంట, రమ్మంటున్నారు. నా కోసం ఎవరో వచ్చారా? ఈ టైంలో ఎవరొచ్చి ఉంటారు? సరే ఒకసారి వెళ్ళి చూసొస్తాను. సరే పద. ఎవరో వచ్చారన్నా? అదిగోండి సార్, ఆ రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లో సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడి దేర్? హలో, ఎక్స్క్యూజ్ మీ. మై గాడ్. హలో, డోర్ ఓపెన్ చేయండి. హలో, ఎవరు? హలో, ఎవరు? కమాన్, డోర్ ఓపెన్ చేయండి. ఎవరు లాక్ చేసింది? ఎవరు? డోర్ ఓపెన్ చేయండి. గాడ్, ఎవరు నన్ను ఇలా లాక్ చేశారు? సిద్ధితో మసాలా కంపెనీ కొనేయాలని చాలా ఉత్సాహంగా వచ్చినట్టున్నాం. ఇది ఖచ్చితంగా ఆ మల్లికార్జున్ గడి పని. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. అందరూ వచ్చేసినట్టున్నారు సార్. అక్కడ ఒక సీట్ ఖాళీగా ఉంది కదా సార్? ఓకే ఓకే. మీటింగ్ పూర్తయ్యే వరకు ఆ సీట్లోకి ఎవ్వరూ రారు. కాసేపట్లో మీటింగ్ మొదలైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం నా జేబులో ఫోన్ కూడా లేదు. మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? శ్యామా, శ్యామా, ఏంటత్తయ్య? నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నీ ఫోన్ ఇవ్వు. ఫోను ఏంటి వెతుకుతున్నా? నా ఫోను ఎక్కడైనా పారేసావా? లేదత్తయ్య గారు, అది
ఆ, గుర్తొచ్చింది. ఆయన రూమ్ లోనే మర్చిపోయాను. వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య గారు. ఎక్కడ పెట్టాను? హెల్ప్! హలో! హలో హెల్ప్! హలో! హలో! హలో అక్క. షమా, ఎలా ఉంది బెంగళూరు? బాగుందక్క. ఒక్క 5 నిమిషాల్లో మీకు ఫోన్ చేయిస్తాను. అలాగే షమా, ఉంటాను. అలాగే అక్క. రేపు మీటింగ్కి ఈ ల్యాప్టాప్ చాలా అవసరం. ఇది గనక మర్చిపోయి వెళ్ళాననుకో, ఇందిరానగర్ నుంచి మళ్ళీ ఇంత దూరం ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అశో, ఇది చాలా అవసరం అని చెప్పారే, మరి ఇక్కడే మర్చిపోయి వెళ్ళారేంటి? అక్కడ ఈ పాటకి వేలం పాట మొదలైందో ఏంటో. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి సిద్ధప్ప మసాలా కంపెనీని కొనుగోలు చేయడానికి విచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సౌత్ ఇండియా మసాలా అసోసియేషన్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో మీ అందరికీ తెలుసు. పంక్చువాలిటీకి ఎంత విలువిస్తామో కూడా మీ అందరికీ తెలుసు. మరొక 5 నిమిషాల్లో మన కార్యక్రమం మొదలవుతుందని మీ అందరికీ తెలుసు. అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. హలో! హెల్ప్! 5 నిమిషాల తర్వాత ఎంత గొప్ప వ్యాపారవేత్త వచ్చినా కూడా అతన్ని లోపలికి ఎలా చేయమనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి బయట ఎవరైనా ఉంటే లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. హెల్ప్! హలో! నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అశో, ఇదేంటి? ఈయన ఫోన్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, టైం అయిపోయినట్టుంది. ఇంకా స్టార్ట్ చేయొచ్చేమో. ఇంకొక 15 సెకండ్స్ టైం ఉంది. ఈలోగా A1 మసాలా కంపెనీ వాళ్ళు వస్తారేమో చూద్దాం. ఓకే, చూద్దాం. కర్ణాటకలో కూడా మన మసాలా కంపెనీ నంబర్ 1 కావాలనేది ఆ రోజుల్లో మా నాన్నగారి కోరిక.